పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది? సంవత్సరం కాలం పూర్తయింది, మీ గవర్నమెంట్ వచ్చి అన్ని సంక్షేమాలు పూర్తి చేస్తున్నారా? మీరు ఇచ్చిన హామీలన్నీ అవసరం ఉన్నాయి, అన్నీ చేస్తున్నాం. ఏవైతే అవసరం ఉన్నాయో ప్రజల అవసరం అనుగుణంగా ఈ రైతు ప్రభుత్వం రుణమాఫీ చేసింది, బోనస్ ఇచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కడుతుంది. అన్ని విధాలుగా పబ్లిక్కి ఏవైతే అవసరం ఉన్నాయో, స్పెషల్గా ఎడ్యుకేషన్ ఒకటి, రైతులు ఒకటి, హెల్త్ ఒకటి, ఏ విషయాన్ని వదలకుండా ప్రతి విషయం కూడా సపోర్టివ్గా ప్రజల కోసం ఉన్నాం, ప్రజల అందుబాటులో ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. స్పెషల్లీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కాబట్టి హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేని పరిస్థితి అని బయట వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? ఒకసారి అద్దాలు పెట్టుకొని రమ్మని చెప్తున్నా నేను. సన్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తే స్ట్రీట్ లైట్లు కనపడవు. సన్ గ్లాసెస్ తీసిరండి, స్ట్రీట్ లైట్లు చూపిస్తాను నేను. అది ఇంకోటి మధ్యాహ్నం పూట తిరుగుతురేమో, అప్పుడు అవసరం ఉండదు. స్ట్రీట్ లైట్స్ మధ్యాహ్నం తిరుగుతున్నట్టున్నారు, మధ్యాహ్నం అవసరం పడవు స్ట్రీట్ లైట్స్. రాత్రిపూట రమ్మానండి, నేను చూపిస్తా. ఏడలేదో రమ్మానండి, నేను చూపిస్తా. వాళ్ళకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. అతి ముఖ్యంగా హైదరాబాద్ గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా బ్రదర్. హైదరాబాద్ కావాల్సిన వసతులన్నీ హైదరాబాద్లో కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో అన్ని విధాలుగా ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. జిహెచ్ఎంసీ అధికారులతో ప్రభుత్వానికి ఒక నాయకులతో ఆ సమన్వయం సరిగా లేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి సరిగా జరగట్లేదు. కొన్ని పార్కులు ఎక్కడేసిన చెత్త అక్కడే ఉంటుంది. రోడ్ల మీద రోడ్లు సరిగా క్లీన్ అవ్వట్లేదు. గుంతలు కూడా అలాగనే ఉన్నాయి రోడ్లపైన. శానిటేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఫర్ దిస్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఒక్కసారి మీరు శానిటేషన్ చూడండి. గత 6 నెలల తర్వాత ఇప్పుడు 6 నెలల ముందు ఎట్లుండే శానిటేషన్, ఈరోజు ఎట్లుంది శానిటేషన్. ఒక్కసారి శానిటేషన్ మీద ఆలోచన చేయరి. ఏ విధంగా శానిటేషన్ ముందుకు పోతుంది, ఏ విధంగా హైదరాబాద్ క్లీనింగ్ ఉంది, ఏ విధంగా హార్వెస్ట్. నేను చెప్తున్నా కదా ఇప్పుడు వాటర్ హోల్డింగ్ పిట్స్ కడుతున్నామని. ఒక్కసారి మీరు కూడా సర్వే చేసుకొని రండి. ఇప్పుడు ఖైరతాబాద్ కాడ నీళ్ళు ఆగుతుండే, ఇక్కడ ఆగినాయా? నిన్న రాజ్భవన్ కాడ నీళ్ళు ఆగుతుండే, ఆగినాయా వర్షం పడితే? ఇదే మరి సెక్రటరియట్ కాడ నీళ్ళు ఆగుతుండే, ఆగినాయా వర్షం పడితే? ఇవన్నీ కూడా మనం తీసుకున్న చర్యలే. అదేవిధంగా హైదరాబాద్ బ్యూటిఫికేషన్ చూడండి. ప్రతి పిల్లర్స్ ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, ఫ్లైఓవర్ పిల్లర్స్ ఎంత బాగా డెకరేట్ అయినాయి, కలర్ఫుల్ అయినాయి. ఒకసారి ఆలోచన చేయరి. ఉత్త క్రిటిసిజమే ఎందుకు? పొద్దున్న లేచి రాత్రి వరకు క్రిటిసిజం మీదే బతుకుదాం అనుకుంటే ఎట్లా? ఏదో డెవలప్ అవుతుంది. హైదరాబాద్ మనందరిది బ్రదర్. నువ్వు క్రిటిసైజ్ చేస్తే హైదరాబాద్ని కాదు క్రిటిసైజ్ చేస్తే, హైదరాబాద్ ఉన్న ప్రజల్ని క్రిటిసైజ్ చేసినట్టు కదా. హైదరాబాద్ అందరూ అవసరము, అందరి కోసం హైదరాబాద్ పనిచేస్తుంది. హైదరాబాద్ అందరికీ ప్రతి ఒక్కరిని మోస్తుంది హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ ఇస్ ఎ బౌల్. ఈరోజు హైదరాబాద్ మన అందరినీ మోస్తుంది, మన అందరికి తిండి పెడుతుంది హైదరాబాద్. హైదరాబాద్ని మేము విమర్శిస్తే దేశవ్యాప్తంగా హైదరాబాద్ని డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప మీరేం డెవలప్ చేసిన వాళ్ళు కారే. హైదరాబాద్ డెవలప్ కావాలి. ఇంకా 2 నెలల అడావిడి కోసమే హైడ్రా తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు దండుకోవడానికే హైడ్రా తీసుకొచ్చారని వామపక్షాలు ఆరోపిస్తారు. ఏమంటే నాకు ఒకటి అర్థం చేసుకో, రియల్ ఎస్టేట్ కోసం చేసినాం, ఏమని చేసినామా సరే, ఎవరినైనా ధైర్యం ఉండని నేను ఏమంటున్నా, 200 గదాల జాగా చూపిస్తా బ్రదర్, కంపౌండాలు కట్టమని. ఈరోజు 200 గదాల జాగా చూపిస్తా, నువ్వు కంపౌండాలు కట్టి చూపి బ్రదర్. నేను చెప్తున్నా కదా, ఛాలెంజ్ నేను చేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పినా కదా, ఐ విల్ విత్డ్రా మై పాలిటిక్స్. నా పదవికి నేను రాజీనామా చేస్తా, పాలిటిక్స్ నుంచి బయటికి వస్తా. మీ దమ్ముంటే 200 గదాల జాగాల మీరు ఈరోజు గోడ కట్టి చూపిరి. 200 ఎకరాలు రికవరీ చేసినాం హైడ్రా. ఇప్పుడు చేస్తలేదు అనుకుంటురా మీరు, మీకు చూపిస్తలేము అంతే. ప్రజల్లో అదే సందేహం ఉంది, హైడ్రా ఎక్కడ వర్క్ చేయట్లేదా? మీకు కనపడతలేదు, మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. హైడ్రా ఈజ్ డూయింగ్ గుడ్. హైడ్రా ఏం చేయాలో అది చేస్తుంది. కోర్టు గురించి కూడా అన్ని క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎక్కడైతే చెరువులల్లో కట్టినవి ఉన్నాయో సరే, పాత ఏమన్నా ఉంటే సరే, మేము కూడా సరే, ప్రభుత్వం కూడా కోర్టుకి చెప్తుంది ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నారు సార్ అని ఉద్దేశంతో ఉన్నాం. న్యూ స్ట్రక్చర్స్ ఏవి కూడా రానియం. 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఈరోజు చెరువులకు దిగాలంటే భయపడాల్సిన రోజులు వచ్చినాయి హైదరాబాద్లో. చెరువును ఈంచి ముట్టాలన్నా భయపడాల్సిన రోజులు వచ్చినాయి హైదరాబాద్లో.